ప్రపంచ అందాల పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చిన యువతులు పాలమూరులో సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. హైదరాబాద్ నుంచి 3 ప్రత్యేక బస్సుల్లో చేరుకున్న 22 మంది మహిళా పోటీదారులకు కలెక్టర్ విజయేంద్ర బోయి, పోలీస్ సూపరింటెండెంట్ జానకి ఘనస్వాగతం పలికారు. అనంతరం 16వ శతాబ్దంలో నిర్మించిన పురాతనమైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. పిల్లలమర్రి సమీపంలోని మ్యూజియంలో కళాకృతులు, శిల్పాలను తిలకించగా అధికారులు వాటి విశిష్టతల గురించి తెలిపారు. అనంతరం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పిల్లలమర్రి చెట్టు విశిష్టతను వివరించారు. భారతదేశంలోని అతి పురాతనమైన మర్రి చెట్లలో ఇది 3వదని, ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఊడల మర్రి పెరిగిందని వెల్లడించారు. పిల్లలమర్రి ఆవరణలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని సైనికులకు సంఘీభావంగా జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక బాలుర కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సచివాలయం అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా క్లాక్ టవర్ వరకు ర్యాలీ కొనసాగింది. జైహో ఆపరేషన్ సింధూర్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పాల్గొన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల భూసేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి రవినాయక్ అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ సమీకృత జిల్లా కార్యాలయంలో కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణం, భూసేకరణ, R&R పనులను, కోయిల్ సాగర్, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాల భూసేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులకు సంబంధించిన వివరాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూభారతి సర్వే కార్యక్రమానికి రైతులందరూ సంపూర్ణంగా సహకరించాలని మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు అన్నారు. భూభారతి సర్వే కార్యక్రమంలో జిల్లాలోని సాలార్ నగర్ గ్రామం ఎంపికైంది. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వే కార్యక్రమం సందర్భంగా గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ గ్రామసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరయ్యారు. రైతుల సహకారం ఉంటేనే సర్వే ముందుకు సాగుతుందని, రైతులు వారు దరఖాస్తు చేసుకున్న భూమిని సర్వేకొచ్చిన అధికారులకు పక్కగా చూపించాలని కోరారు. గ్రామ పటం సిద్ధం చేశామని, త్వరలో అన్ని సర్వే నెంబర్ల ప్రకారం కొలతలు నిర్వహించి హద్దులు పాతుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. జిల్లాలోని జడ్చర్ల మండలంలోని ఈర్లపల్లి తాండాలో 2 వ్యక్తుల నుంచి 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ టీం తనిఖీ నిర్వహించి మెగావత్ రవి అనే రైతు వద్ద 15 కేజీలు, మెగావత్ చాంద్యా వద్ద 35 కేజీల నిషేధిత పత్తి విత్తనాల నిల్వలను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ హెచ్చరించారు. మానసికోల్లాసానికి క్రీడలెంతో అవసరమని జడ్చర్ల ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అన్నారు. ఊరుకొండ మండల కేంద్రంలో 4 రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. నేటి యువత పని ఒత్తిడికి లోనవుతున్నారని, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి క్రీడలెంతో అవసరమని అనిరుద్ధ్ రెడ్డి అన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందని మహబూబ్ నగర్ శాసనసభ్యుడు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 73 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అందిస్తున్నామన్నారు. పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే 1,16,000 రూపాయలను ప్రభుత్వం అందిస్తోందని ఆయన వెల్లడించారు.